బుద్ధి గలవారు తమ వివిధులతో కూడా సిద్ధులతో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ ఉనికి నిద్రించుతుంది. అంటే బుధవారం ప్రార్థన జరుగుతుంటే ఏం చేస్తున్నావు? ఇంటి దగ్గర అప్పుడే డబల్ మాత్రం ఎక్కేసావు. శుక్రవారం ప్రార్థన లేకుండా ఊరి ఏం డ్యూటీ పోతారు. మీకమైందమ్మా. చాలా సిన్సియర్గా చెప్తున్నాను. చాలా బుద్ధి గల కనికల్లాగా ఉందాం. ముందు 2 కట్టాల్సిందాం. 10 లక్షల వాటగా ఉన్నాడు ముందు. ఇశ్రాయేలీయులు 20 లక్షలు, 40 లక్షలు బయలుదేరితే 10 లక్షలు పంపుడు. ఇద్దరు వెళ్ళారు అక్కడికి. పాఠశాల చెప్తున్నారా? మీరు రాపన పర్వాలేదు. నేను అలా చెప్పబోతే తీర్పులు నీకు రూపం. వస్తువులు పెట్టుకున్నప్పుడు ఒకలా చూస్తాను, పెట్టుకోవడం కూడా ఒకలా చూస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి మాట వినీదాన్ని అయితే దేవుడు ఏం చేస్తాడు? అయిపోతున్నావు ఇంటికని. ఇద్దరు పిల్లలు అన్నాడు, పెళ్ళిళ్ళు చేసావు, మట్టి అయిపోతున్నావు త్వరలో. ఎందుకు ఈ గుండ్రని సూర్యుడు, ఈ చంద్రుడు నీకు ఎందుకే తెలివి చేశాడు? తీసాయి. నేను చెప్తే పెట్టరా? నేను చెప్పకూడదు. నేను చెప్పాను అన్నాను. ఇప్పటికీ నేను చెప్పాను. నేను అన్నాడు చెప్పాను. కానీ వాక్య సత్యం చెప్పాను. ఎవరిని వస్తువులు పెట్టుకున్నవాడు పరలోక రాజ్యం పోరని నేను చెప్పను. ఎవరిని వారికి మర్మములు తెలియదు. తెలియని వారిని ఉండవు కానీ ఆ విధంగానే తీర్చేస్తారు. ఏ సెక్షన్? 2వ బుద్ధి లేని కన్యకలు. ఈసారమ్మా మిమ్మల్ని నేను గాయం చేయాలని, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని అనలేదు నేను. దేవుడు కళలో ముందు మనకి చూపు, మాట, క్రియ, ఆలోచన, గర్వం ఉంటుంది. అమ్మా నాన్న గర్వం ఉంది కాబట్టి మనకి గర్వం ఉంటుంది. 2వది తాము చేయదలచిన కార్యము మానుకొన చేయనట్లును. మనం అనుకున్న ప్రతి కార్యం దేవుడి దగ్గర ప్రభు ఇలా చేయనని అనుకోండిగా. ఓ పెళ్లి, ఓ సమాధి, ఓ ఉద్యోగం, ఏదైనా సరే మన ఇష్టానుసారంగా చేసేస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఉద్యోగం సఫలీకృతం చేయదు.